టాటా సన్స్ నిర్ణయం భారత వ్యాపార రంగంలో సంచలనాలకు తెరతీసింది. ఎంత మిస్త్రీ చైర్మన్ గా ఎంపికవ్వడం ఎంత ఆశ్చర్యమో ఆయన ఉద్వాసన కూడా అంతే అనూహ్యంగా జరిగిపోయింది. ఏ పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుని తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చిందో వివరిస్తూ సంస్థ ఉద్యోగులకు భరోసా ఇస్తూ రతన్ టాటా ఏ లేఖ రాశారు. కొత్త సారథిపైన అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. వ్యాపార దిగ్గజ సంస్థ టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీ తొలగింపు అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2012 డిసెంబర్ 29న రతన్ టాటా నుంచి టాటా సన్స్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సైరస్ మిస్త్రీని ఉన్నఫలంగా తొలగించడం చర్చనీయాంశమైంది. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగింపు వ్యవహారం మార్కెట్లో సంచలనం రేకెత్తించింది. సైరస్ తొలగింపు కారణాలు వెల్లడించని టాటా గ్రూప్ మిస్త్రీని తొలగించి ఆయన స్థానంలో రతన్ టాటాను తాత్కాలిక చైర్మన్ గా నియమించాలని టాటా సన్స్ బోర్డు నిర్ణయించినట్టు ప్రకటనలో పేర్కొంది. సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. సంస్థ స్థిరత్వం కోసమే సైరస్ మిస్త్రీ స్థానంలో తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు చేపట్టినట్టు గ్రూప్ కంపెనీల ఉద్యోగులకు రాసిన లేఖలో రతన్ టాటా పేర్కొన్నారు. టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉద్యోగులకు లేఖ రాశారు. కొత్త చైర్మన్ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటైందని ఆ లేఖలో తెలిపారు. టాటా సన్స్ లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, చైర్మన్ మార్పును వివరిస్తూ ప్రధాని మోదీకి రతన్ టాటా మరో లేఖ రాశారు. ఐర్లాండ్లో జన్మించిన సైరస్ మిస్త్రీ 4 ఏళ్ల క్రితం టాటా సన్స్ చైర్మన్ గా ఎంపికయ్యారు. ఆయన ఎంపికే అనూహ్యంగా జరిగింది. సైరస్ తండ్రైన ప్రముఖ వ్యాపారవేత్త షాపూర్జీ పల్లోంజీ టాటా సన్స్ లో అతిపెద్ద వాటాదారు. అందువల్ల 2006 నుంచే టాటా సన్స్ లో సైరస్ డైరెక్టర్ గా ఉన్నారు. అప్పట్లో రతన్ టాటా వారసుని అన్వేషణకు ఏర్పాటైన కమిటీలో ఈయన సభ్యుడే. కమిటీలోని ఇతర సభ్యుల బలమైన సిఫారసుతో 2011 నవంబర్లో మిస్త్రీని తన వారసునిగా రతన్ టాటా ప్రకటించారు. మొదట డిప్యూటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సైరస్ మిస్త్రీకి ఏడాది తర్వాత చైర్మన్ గా పగ్గాలు చేతికొచ్చాయి. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టే నాటికి మిస్త్రీ వయసు 44 ఏళ్లే. నవనాయకత్వంలో టాటా గ్రూపు కొత్త శిఖరాలు తాకుతుందని భావించిన విశ్లేషకుల అంచనాలు తారుమారయ్యాయి. 4 ఏళ్లు తిరగకుండానే ఆయన పదవీకాలం అర్ధాంతరంగా ముగిసింది. లాభాల్లో ఉన్న కంపెనీలపైనే దృష్టి పెట్టి మిగిలిన వాటిని వదిలించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టడంపై బోర్డును అసంతృప్తికి గురిచేసినట్టు తెలుస్తోంది. దశాబ్దాలుగా టాటా గ్రూప్ పాటిస్తున్న వ్యాపార విలువలు, తాత్వికతకు సైరస్ ధోరణి భిన్నంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశాలే ఉద్వాసనకు కారణమన్న ప్రచారం సాగుతోంది. సైరస్ స్థానంలో టాటా సన్స్ కొత్త చైర్మన్ ఎవరనే అంశంపై అప్పుడే ఊహాగానాలకు తెరలేచింది. పెప్సీకో చైర్మన్ ఇంద్రా నూయి, వోడాఫోన్ మాజీ సీఈఓ అరుణ్ షరీన్, టాటా ఇంటర్నేషనల్ సీఈఓ నోయల్ టాటా, టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్, టాటా గ్రూప్ సంస్థల సారథులు ఇషాత్ హుస్సేన్, బి ముత్తురామన్ పేర్లు వినిపిస్తున్నాయి.